హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కోడిగుడ్డుతో చట్నీ. చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కోడిగుడ్లు 4 తీసుకున్నాను, ఒక వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను. ఈ చట్నీని ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. ఒకే మిర్చికి 2 మిరపకాయలు వచ్చాయండి. నేను ఎప్పుడు చూడలేదు ఇలా. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. పచ్చిమిర్చిని కాల్చుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా కాల్చుకోవాలి. వెల్లుల్లిని కాల్చుకోకుండా కూడా వేసుకోవచ్చు, కానీ కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిని కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒలుచుకోవాలి. రోకల్ని తీసుకుని అందులోకి పచ్చిమిర్చిని, వెల్లుల్లిని, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుని దంచుకోవాలి. మిక్సీలో వేసుకోవడం కంటే ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. కారంను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక్కొక్క కోడిగుడ్డును 4 పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దంచుకున్న కారంను కోడిగుడ్డులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఎక్కువ కోడిగుడ్లు తీసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పెంచుకుని చేసుకోవచ్చు. ఇలా అంతేనండి, కోడిగుడ్డు పచ్చికారం చట్నీ రెడీ. ఈ చట్నీని చపాతీలోకి, పూరీలోకి లేదా రాగి సంగటిలోకి తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, comment, share and subscribe to Naina Kitchen.